కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు. కాకా సేవలను స్మరించుకున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను నేతాలోకం కొనియాడింది. దళితుల కోసం కాకా చేసిన కృషి మరువలేందన్నారు నేతలు. కాంగ్రెస్ దిగ్గజ నేత కేంద్ర మాజీ మంత్రి గడ్డ వెంకటస్వామి ప్రథమ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. పేదల అభ్యున్నతి, కార్మిక సంక్షేమం కోసం కాకా చేసిన సేవలను నేతలు, అభిమానులు గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ కు శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ కాకాకు నివాళులర్పించారు. ప్రణబ్ తరపున రాష్ట్రపతి కార్యాలయ ప్రతినిధులు ట్యాంక్ బండ్పై కాకా చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి కాకా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గాంధీ భవన్లో కాకా ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ ఎంపీలు, నేతలు కాకాను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు నేతలు. మాజీ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా, సిడబ్ల్యూసీ మెంబర్గా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పెద్ద పెద్ద అభివృద్ధి పథకాలు తెలంగాణ ప్రజలకు రావడానికి వారి పాత్ర తెలంగాణ ప్రజలు ఎన్నడూ మర్చిపోరని చెప్పి పనిచేస్తూ సింగరేణి కాలనీస్ రివైవ్ చేయడంలో గానీ, జైపూర్ పవర్ ప్లాంట్ లో గానీ, ఇటువంటి ఎన్నో విషయాల్లో వారు చేసిన గొప్ప కృషి ఈ తెలంగాణ ప్రజలు ఎన్నడూ మర్చిపోయారు. బాగలింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో కాకా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు ఆయన కుటుంబ సభ్యులు. కాలేజ్ ఆవరణలో కాకా విగ్రహాన్ని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జి వెంకటస్వామి బ్లాక్ ను పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నరసింహారెడ్డి ప్రారంభించారు. కాకా సంస్మరణ సభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. కాకాతో ఉన్న అనుబంధాన్ని, ఆయన నేర్పిన రాజనీతిని గుర్తు చేసుకున్నారు. నేను ఆయనతో పోల్చుకుంటే నాకు పట్టుదల ఎక్కువ, పట్టు విడుపులు తక్కువ. ఆయన రెండు ఉన్నాయి. వెంకటస్వామి గారు బాల్యం నుంచి కూడా దేశభక్తుడు, సోషలిస్ట్. నెహ్రూ పుస్తకాలు చదవకుండా, కార్ల్ మార్క్స్ పుస్తకాలు చదవకుండా అదృష్టవంతుడు కూడా ఆయన ఉన్నప్పుడే తెలంగాణ వచ్చేసి. జి వెంకటస్వామి గారు మేము కార్మిక రంగంలో ఉన్నప్పుడు ఆయన లేబర్ మినిస్టర్ ఇక్కడ స్టేట్ లో కూడా. కార్మికులకు పెన్షన్ వస్తుందంటే ఆయన పుణ్యమే అని చెప్పని ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఆయన ఢిల్లీలో ఉండి చాలా చారిత్రాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయినాడు. ఈశ్వరీబాయి గారు, మా నాన్నగారు ఇద్దరు కూడా కలిసి వారు ఎప్పుడు కూడా బీద ప్రజలకు కృషి చేస్తూ ఎలా ముందుకు వెళ్లాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ఇద్దరు తపన పడేవారు. మీరు కూడా ఒక మంచి యూనివర్సిటీ పెట్టి, ఒక మెడికల్ కాలేజ్ మీ నాన్నగారి పేరుతో పెట్టి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇంకెక్కువ స్ట్రెంథెన్ చేయమని చెప్పినారు సార్. డెఫినెట్లీ విల్ కీప్ దట్ ఇన్ మైండ్. రాష్ట్ర వ్యాప్తంగా కాకా ప్రథమ వర్ధంతిని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.